ఏంటి విశేషాలు? ఏముంటాయి? ఎంతవరకు వచ్చిందంటే నీ బాయ్ ఫ్రెండ్ మ్యాటర్. వాడా వాడు ఒక భయస్తుడే. నా ముందు అసలు పెళ్ళిలా అయిపోతాడు. సరే, నా బాయ్ ఫ్రెండ్ సంగతి సరే, మరి నీ బాయ్ ఫ్రెండ్ సంగతి ఏంటి? వాని గురించి అడిగినావా? వాడు నాకు సెట్ అవ్వడు కానీ ఎవరినో ఒకరిని ఇంకొని చూసుకుంటాలే. అక్క అక్క రామయ్య, ఏంటి ఇద్దరు తెగ మాట్లాడుకుంటున్నారు? అదేం లేదు మావయ్య, తను నా ఫ్రెండ్ కళ్యాణి, మాట్లాడడానికి వచ్చింది అంతే. హాయ్. సరే కళ్యాణి, నువ్వు వెళ్ళు, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. సరేనే, బాయ్ అండి. రండి మావయ్య, కూర్చోండి. అమ్మ ఎక్కడే? అమ్మ బయటికి వెళ్ళింది మావయ్య, వస్తుందిలే. ఏంటి మావయ్య, ఏమన్నా కావాలా? అబ్బే ఏమొద్దు. మరేంటి అలా చూస్తున్నావు? నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నాను? రమ్యకృష్ణలా ఉన్నావు. అదేనే, మన సినిమా హీరోయిన్ రమ్యకృష్ణ లేదు, అలా ఉన్నావు. చి పో మావయ్య, జోకులు వేస్తున్నావు. నిజంగా చెప్తున్నానే, నువ్వు హీరోయిన్లా ఉన్నావు. నువ్వు హీరోయిన్ అవుతానంటే నాకు తెలిసిన డైరెక్టర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి నీకు నిజంగా హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తా. అవునా? రమ్యకృష్ణలా ఉన్నానా మావయ్య? అమ్మతో కూడా నేను మాట్లాడతానులే. ఫోన్ వస్తుంది మావయ్య, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇదేంటి, రమ్య ఫోన్ అని వెళ్ళింది, అక్క ఇంకా రాలేదు, బోరు కొడుతుందే. సర్లే, ఈలోపు రమ్యని టీ అయిన అడిగి తాగుదాం. మావయ్య, ఏంటి, ఏమన్నా కావాలా? అదేనే, తలనొప్పిగా ఉంది, టీ పెట్టిస్తామని వచ్చాను. మీ అమ్మ ఇంకా రాలేదు కదా? సరే మావయ్య, తెస్తాను. మావయ్య, ఏంటి మావయ్య? ఏం లేదే,
నిన్నెటు హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మామయ్యకి ఏమివ్వవా? ఏం కావాలి? అంటే నేను అడిగింది ఇస్తావా? నువ్వు మా మామయ్యవి, ఏం కావాలన్నా ఇస్తాను. ఏం కావాలో చెప్పు. అయితే ఒక హగ్ ఇవ్వు. తీసుకో. హగ్గుతో పాటు మరి ఇంకేం కావాలి? అంటే నేను అడిగేది ఓకేనా? నువ్వు మా మావయ్య, నీకేం కావాలన్నా ఇస్తా. బా, నువ్వెంత మంచిదానివే. నువ్వు హీరోయిన్ అయిపోయినట్టే. నిజంగానే మావయ్య? నిజంగా. అయితే ఏం కావాలో చెప్పు. సర్లే చెప్తా గాని రా, ఇలా కూర్చో. ఏంటి మావయ్య? నువ్వు హీరోయిన్ అవ్వాలంటే అయితే ఏం కావాలో చెప్పు. నేను నీకు కొన్ని టిప్స్ చెప్తాను, ఉమ్, అది ఫాలో అవ్వాలి. అలాగే అలాగే మావయ్య, నువ్వు చెప్పు, నేను నేర్చుకుంటా. అయితే ఫస్ట్ డైరెక్టర్సు, హీరోలు, ప్రొడ్యూసర్లు నేను ఏదో అడుగుతారు, నువ్వు అందరికీ ఓకే చెప్పాలి. అది ఎలా ఏంటి అనేది ఆ వివరాలను తర్వాత చెప్తాను. ఉమ్, ఓకేనా? ఉమ్, ఇప్పుడు మన ఇద్దరం వాళ్ళందరూ ఎలా చేస్తారనేది నేను ఒకసారి చేసి చూపిస్తాను. ఉమ్, అలాగే. ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్లు ఇలా కాలు మీద చేయేస్తారు, స్క్రీన్ టెస్ట్ అంటే అంతే. ఉమ్, ఉమ్, ఇలా కూర్చొని ఇలా దగ్గరికి రమ్మంటారు, ఇలా చెయ్యి వేసి ఇలా దగ్గర లప్పని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వేం భయపడకు, దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకుంటారు. సింపుల్. నేను పెట్టుకుంటానండు ఇలా. నువ్వు టెన్షన్ పడకు. ఉమ్, ఓకే అలాగే మావయ్య. వీటన్నింటి తర్వాత అసలైంది ఇంకొకటి ఉంది. ఏంటది? సరే, దానికి ఎలా చేయాలో నేను చెప్తాను. రా, ఇలా వచ్చి పడుకో. మావయ్య, ఏం చేస్తున్నావు? ఏం లేదే, స్క్రీన్ టెస్ట్ ఇలాగే చేస్తారు, అది నేను నేర్పిస్తున్నాను అంతే. నాకేంటో నువ్వు తేడాగా ఉన్నావు మావయ్య. అదేం లేదే. మావయ్య, నువ్వు చేసేది నాకు నచ్చట్లేదు. నీకు హీరోయిన్ అవ్వాలని లేదా? నాకేం అవసరం లేదు. నాకు ఈ పనులు నచ్చట్లేదు. నువ్వు ఇలా చేసావంటే అమ్మకు చెప్తా. అమ్మకెందుకే? నేనేదో నువ్వు హీరోయిన్ అవుతావు కదా నేర్పిద్దామని నేను అలా చేశాను. అమ్మకేం చెప్పక్కర్లేదు. నువ్వు హీరోయిన్ అవ్వక్కర్లేదంటే వద్దు. నాకేం అవసరం లేదు. అలా కాదే, హీరోయిన్ చేసి అనవసరంగా మిస్ అయిపోతున్నావు. చేయొద్దు. మావయ్య, ఏంటి చేయాలా పెట్టుకున్నావు? ఇది కళ, నిజం కాదా? మావయ్య, ఏంటి? అబ్బే ఏం లేదు. అమ్మ ఫోన్ చేసింది, 5 నిమిషాల్లో వస్తుందంట. అవునా? సరే సరే,
నువ్వు వెళ్ళు. అమ్మో, నాకేంటి ఇలాంటి చండాలమైన ఆలోచనలు వస్తున్నాయి? లాభం లేదు, వెంటనే ఆంజనేయ స్వామి మాల వేసేయాల్సిందే.